ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అని చదువుకున్న వారు ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు రేపు అల్యూమ్ని జరిగితే ఏ ముఖం పెట్టుకొని మీరు సెంట్రల్ యూనివర్సిటీ వెళ్ళగలుగుతారు? ఈరోజు ఎందుకని ఆపుతలేరు? నిజంగా మీ క్యాబినెట్లో ఏకాభిప్రాయం ఉన్నదా ఈ అమ్మకం మీద? ఏకాభిప్రాయం ఉంటే మరి దీంట్లో క్యాబినెట్లో అప్రూవల్ తీసుకున్నారా? మరి ఏకాభిప్రాయం ఉన్నదా లేదా అన్న సంగతి బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే శ్రీధర్ బాబు గారు అసెంబ్లీ సాక్షిగా ఒక్క అంగుళం కూడా భూమి మనం చెబుతుంటే ముఖ్యమంత్రి గారు మేము ఖచ్చితంగా తెగ నమ్ముకుంటామని ముఖ్యమంత్రి గారు చెప్పడం వెనుక మీ మధ్యలో ఏకాభిప్రాయం లేదు అని స్పష్టమవుతున్నది. ఎట్టి పరిస్థితుల్లో ఈ భూములు ఎవరి కోసం అమ్ముతున్నారు? ఎవరిని మెప్పు కోసం అమ్ముతున్నారు? మరి నిజంగా రియల్ ఎస్టేట్ దందా చేసేటువంటి మీ ప్రియాంక గాంధీ హస్బెండ్ ఆయన పేరేందా, రాబర్ట్ వడ్రా, ఆ రాబర్ట్ రియల్ ఎస్టేట్ దందా చేస్తాడంట కదా. మరి ఆయన మెప్పు కోసం ఆయన కోసం అమ్ముతున్నావా లేకుంటే ఎవరి కోసం అమ్ముతున్నావు? 40,000 కోట్ల విలువ చేసేటువంటి ఈ భూములు కేవలం 20,000 కోట్లకి అమ్మడానికి మీరు చూస్తున్నట్టు 20,000 కోట్ల రూపాయలు ప్రియాంక గాంధీ గారి భర్తకి ఆ రోబోట్ కోసము మీరు అమ్ముతున్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో మీ పదవి కాపాడుకోవడం కోసం, మీ రోబోట్ని మెప్పు కోసం, మీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ మెప్పు కోసం 40,000 కోట్ల విలువ చేసే ఈ భూములు వారి బినామీలకు 20,000 కోట్లకు అమ్మడానికి మీరు చేస్తున్న మాట ఇది వాస్తవం కాదని అడుగుతున్నా. దానికోసం ప్రజాస్వామ్యాన్ని కూని చేసి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను అరెస్టు చేసి ఈరోజు మమ్మల్ని ఎక్కడికక్కడ నిర్బంధించి మీరు తెగ నమ్ముకుంటామంటే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే సమస్య లేదని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు టీఆర్ఎస్ కూడా దొంగ ఏడుపు ఏడుస్తున్నది. నిన్ననట యూనివర్సిటీ విద్యార్థులు పిలిపించుకున్నారంట కేటీఆర్. అయ్యా కేటీఆర్ ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నావు? నీవే హైకోర్టులో అఫిడవిట్ ఇచ్చావు కదా ఇది సెంట్రల్ యూనివర్సిటీ భూములు కావని. మరి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ భూములు కావని అధికారం ఉన్నప్పుడు నువ్వు అఫిడవిట్ ఇచ్చినటువంటి నువ్వు ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల్ని కలుస్తున్నావు? మీరిద్దరూ కలిసి ఆడుతున్న జగన్ నాటకమే. మీ ఇద్దరు కలిసి ఆ రోజు హరీష్ రావు గారు వెళ్ళి ముఖ్యమంత్రిని కలిసిన వెంటనే తెల్లవారికి నువ్వు బామ్మర్దివి, నువ్వు మద్రాసు పోయిన మాట వాస్తవం కాదా? అసెంబ్లీ సాక్షిగా మద్రాసులో నేను గౌరవించినా మద్రాసులో చెప్పినట్టు విన్నా అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పినావు కదా. అంటే మీరు అందరూ కలిసి మద్రాసు సాక్షిగా ఒకటై ఈరోజు అందరూ కలిసి ఒక నాటకం ఆడుతున్నారా? మీరు గతంలో మీరు ఏ రకంగానైతే 1,000 కోట్ల రూపాయల భూములు అమ్ముకున్నారో, లక్షల కోట్ల రూపాయల భూములు అన్యాక్రాంతం చేసి